పండిట్ హరిప్రసాద్ చౌరాసియా ప్రముఖ వేణు విద్వాంసుడు, అంటే ఫ్లూటిస్ట్. ఆయన చాలామందికి తెలుసు. మన ఇండియాలోని ప్రముఖ సంగీత విద్వాంసుల్లో ఆయన ఒకళ్ళు అన్నమాట. అంటే లివింగ్ లెజెండ్ అంటాం కదా, అలాంటి వ్యక్తి. ఆ ఫ్లూట్లో ఆయన ఒక విలక్షణ శైలితో మన జాతీయంగా కాకుండా అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చేసుకోవడం కాకుండా ఆ ఫ్లూట్లో ఆయన ఒక ఉన్నత స్థితికి ఎదిగిపోయినటువంటి వ్యక్తి. ఆయన గురించి ఈరోజు అంటే గ్రేట్ పర్సనాలిటీస్ గురించి చెప్పుకోవాలి కాబట్టి అందరికీ ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది కాబట్టి ఆయన స్టోరీ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా. అంటే చాలామందికి పండిట్ హరిప్రసాద్ చౌరాసియా అంటే అర్థం కాకపోవచ్చు, అయితే మనకు ఒక విషయంలో అర్థమవుతుంది. ఎందుకంటే కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో మనకి సిరివెన్నెల అనే సినిమా వచ్చింది. అందులో అతను అంధుడు, కళ్ళు కనపడవు హీరోకి, సర్వధమన్ బెనర్జీ. ఆయన ఒక ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. ఆ ఫ్లూట్ వాయించింది హరిప్రసాద్ చౌరాసియా అని చెప్పుకోవాలి. దానికి మ్యూజిక్ ఏవి మహాదేవన్ అయినప్పటికీ ఈ ప్రముఖ వేణు విద్వాంసుడు, మురళీ విద్వాంసుడు అయినటువంటి హరిప్రసాద్ చౌరాసియా అద్భుతమైనటువంటి ఆ సంగీతంలో ఆ వేణు నాదాన్ని మనందరికీ వినిపించాడు. ఆ విధంగా ఆ సమయంలో మనందరికీ తెలుసు. అంతకుముందే బాలరాజు కథ దాంట్లో గున్నమామిడి కొండపైన గూడుండన అందులో కూడా ఫ్లూట్ అందించారట. ఆ రకంగా మన తెలుగు వాళ్ళకి ఆయన పరిచయస్తుడని చెప్పాలి. అలాగే ఆయనకి ఇప్పుడు మన సంగీతంలో రెండు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటాయి. అంటే రెండు రకాలటువంటి ఇది ఫార్మేట్స్. ఒకటి కర్ణాటక సంగీతం, రెండోది హిందుస్థానీ సంగీతం. ఒక రకంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశానికి చెందిన కర్ణాటక సంగీతం అయితే, ఉత్తర భారతదేశానికి చెందింది హిందుస్థానీ సంగీతం. ఇక పండిట్ హరిప్రసాద్ చౌరాసియా హిందుస్థానీ సంగీతంలో మహాదిట్ట. మొత్తం ఆ శాస్త్రాన్ని అంతా ఔపాసన బట్టి అభ్యాసం చేసి ఆయన మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ లాగా. ఇంకా మాట్లాడితే ఇంకొక విషయం చెప్పుకోవాలి. మనకి మహాభారతంలో కనుక చూస్తే మన అందరికీ ఆరాధ్య దైవం జగద్గురువు ఆ శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తాడు. శ్రీకృష్ణుడు మురళీధరుడు, మురళి ఎప్పుడు ఆయనతోనే మురళి ఉంటుంది. ఆయన వాయించే మురళికి గోవులు గోపికలు అందరూ కూడా ఆకర్షితులు అవుతారని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు కూడా మనం ఆ శ్రీకృష్ణుడు యొక్క ఏ పటాలు కానీ విగ్రహాలు చూస్తే ఆయన చేతిలో ఆ మురళి ఉంటూ తీరుతుంది ఖచ్చితంగా. మురళీకృష్ణుడు అని కూడా అంటూ ఉంటాం మనం. అయితే ఆ గాడ్ ఆఫ్ ఫ్లూట్ అంటే మనకి మురళీకృష్ణుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఈయన కూడా ఒక రకంగా గాడ్ ఆఫ్ ఫ్లూట్ అని కూడా కీర్తింపబడ్డాడు. అంత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మన ఉస్తాద్ హరిప్రసాద్ చౌరాసియా అని చెప్పుకోవాలి. ఆయన బాల్యంలోకి వెళ్తే ఇవన్నీ మనకి ఇన్స్పైరింగ్గా ఉంటాయి కాబట్టి మనకి చెప్పాలన్నమాట. భగవంతుడి నిర్దేశమైనప్పటికీ ఈయన ఏ రకంగా ఆ ఫ్లూట్ నేర్చుకున్నారు, ఏ రకంగా దాంట్లో విజయాలు సాధించారు, ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది పేరు మోసిన ప్రఖ్యాతమైనటువంటి సంగీత కళాకారులతో కలిసి ఆయన మ్యూజిక్ అందించారు. ప్రపంచానికి ఆయన మ్యూజిక్ అందించారు. ఆయన అంతటి సంగీతకారుడు ఆయన. సరే, ఆయన ఇప్పుడు ప్రస్తుతం ప్రయాగ్రాజ్ అంటున్నాం కదా, అలహాబాద్లో ఆయన ఈ జూలై 1, 1938లో జన్మించారు. జూలై 1, 1938లో ఆయన జన్మించారు. ఆయన దురదృష్టం ఏంటంటే చిన్నతనంలో 4 ఏళ్లకే ఆ తల్లి మరణించింది. అయితే వాళ్ళ నాన్నగారు ఒక మల్ల యోధుడు. హరిప్రసాద్ చౌరాసియా యొక్క తండ్రి మల్ల యోధుడు. మన ఈ హరిప్రసాద్ చౌరాసియాని కూడా ఒక మల్ల యోధుడిగా తీర్చిదిద్దాలని ఆ మల్ల యుద్ధ విద్య నేర్చుకోమని చెప్పి పంపించారన్నమాట. అయితే ఈయనకి వెళ్ళేవాడు. అక్కడ అఖాడా అని చెప్పేసి ఈ మల్ల యుద్ధం గురించి నేర్పే అఖాడా ఒకటి ఉంటే దాంట్లో జాయిన్ చేశారు ఆ ప్రయాగలో. ఈయనకి దాని మీద నేర్చుకుంటూనే ఈయనకి మనసు పోలేదు. తండ్రి వద్ద భయం కొద్దీ అటు వెళుతూనే ఉంటాడు. తర్వాత ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి కూడా సంగీతం, చిన్నతనం నుంచి కూడా సంగీతం నేర్చుకోవాలన్న కోరిక, జిజ్ఞాస చాలా ఎక్కువ అనమాట. వెంటనే ఏం చేయాలో తోచక 15 అంటే చిన్నప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అది ఇది ఉంటే ఏంటి అక్కడ ఒక రాజారాం అనే ఆయన దగ్గర ఈ వోకలు ఇలా తదిమవన్నీ హిందుస్థానీ సంగీతానికి సంబంధించిన మెలకువలన్నీ నేర్చుకోవడం మొదలెట్టారు. ఆ తర్వాత ఇంకా వారణాసికి సంబంధించిన భోలానాథ్ ప్రసన్న అనే ఆయన గురువు గారి దగ్గర 8 ఏళ్ల పాటు ఈ ఫ్లూట్ సంబంధించి ఆయన శిక్షణ తీసుకున్నారు అన్నమాట. అక్కడి నుంచి నిరంతరం శిక్షణ అంటే వినికిడి జ్ఞానం ఎంత ఉంటుంది? వినికిడి జ్ఞానం చాలా తక్కువ ఉంటుంది, కానీ ఆ సాధన అభ్యాసం చాలా ఎక్కువ ఉండాలి. అప్పుడే ఒక సంగీత విద్వాంసులు తయారవుతారనమాట. ఈయన వాయించే ఈ మురళి అంటే ఈ ఫ్లూటు బన్సూరి అంటారు. బన్సూరి
ఇది మిగిలిన వాళ్ళు అందరూ వాయించేటప్పుడు కన్నా దీనికి ఒక ప్రత్యేక లక్షణాలు ఉంటాయన్నమాట. ఆ బన్సూరి పెద్ద ఫ్లూటు దానికి ఒక ప్రత్యేక దానికి సాధన ఎక్కువ చేయాలి. అలాగే ఇక్కడ చూస్తే ఈయన ఎన్నో మార్గాల్లో ఈ చెప్పినటువంటి చేసుకుంటూ వెళుతున్న కొద్దిలో అక్కడ 50 ఏళ్ళు అంటే సుమారు ఈయనకి 19-20 ఏళ్ళ సమయంలో మనకి కటక్ ఆల్ ఇండియా రేడియో అంటే ఒరిస్సా రాష్ట్రంలో కటక్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో ఈయనకి వెళ్తే అక్కడ ఒక కంపోజర్గా అలాగే పెర్ఫార్మర్గా ఫ్లూట్ వాయిద్యగారుగా అక్కడ ఉన్నప్పుడు అక్కడ అన్నపూర్ణాదేవి గారు అని చెప్పి ఒక సంగీత విద్వాంసురాలు గారి దృష్టిలో పడ్డాడు. పడిన తర్వాత ఆవిడని అడిగి కొన్ని సంగీతంలో రహస్యాలు మెలకువలు నేర్చుకోవాలని. అంటే విద్వాంసులు ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత నేర్చుకుని ఎంత వాళ్ళు మాస్టర్స్ అయిపోయినా కూడా ఎక్కడైనా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే వాళ్ళు దేనికి జంకరు, ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ శిష్యులకం చేసి మరీ నేర్చుకుంటారు. అలాగా ఆ 20 ఏళ్ళ క్రమంలో కటక్లో ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం చేసిన దీనికి అన్నపూర్ణాదేవి ఆవిడ కనపడినప్పుడు ఆవిడ దగ్గర నేర్చుకుందాం కొన్ని మెళకువల సంగీతంలో, హిందుస్థానీ సంగీతంలో అనుకున్నప్పుడు అన్నపూర్ణాదేవి గారు ఆవిడ నిజంగా ఆవిడ మాస్టర్ మహాతల్లి. ఆవిడ 2 కండిషన్స్ మన హరిప్రసాద్ చౌరసికి విధించిందట. అదేమిటంటే నీకు నేనేదో చెప్పాలంటే ఇంతకుముందు నువ్వు నేర్చుకున్న సంగీతం మర్చిపోవాలి. అదేమిటనేది నేను ఇప్పుడు శాస్త్రీయంగా నేను నేర్పుతాను, అదొకటి. రెండోది నువ్వు లెఫ్ట్ సైడ్ మాత్రమే నువ్వు వాయించాలి ఫ్లూటు. లెఫ్టిస్ట్గా లెఫ్ట్ సైడ్ ఒకటే నువ్వు ఫ్లూట్ వాయించాలి తప్పితే, అంటే లెఫ్ట్ అంటే ఇలాగా అన్నిటికీ కుడివైపు నుంచి మురళి ఇలా పెట్టుకుని వాయిస్తే ఈయన మటుకు ఈయన ధోరణి ఈయన బాణీ చూసి నువ్వు ఎడం వైపు వాయిస్తే నీకు చాలా మంచి గొప్ప ఇది వస్తుంది, పేరు వస్తుంది, నువ్వు దాంట్లో మంచి విద్వాంసుడు అని చెప్తే ఆ రెండుగా ఒప్పుకుని ఆయన ఎడం వైపు మురళిని వాయించడం అనేదాన్ని ఆయన సాధన చేశాడు. ఇప్పటికీ కూడా ఆయన తర్వాత కూడా క్రమంలో కూడా ఎడం వైపు అన్నపూర్ణాదేవి గారు చెప్పినట్టుగా ఎడం వైపు పెట్టుకుని ఆ మురళి గానం అందరికీ వినిపించడం చూస్తూ ఉంటాం అనమాట. ఆ రకంగా చూస్తే ఆవిడ దగ్గర చాలా మెళకువలు నేర్చుకున్నారు. తర్వాత కంపోజర్గా కూడా చాలా చేశారు. ఇక ఈయన కీర్తి ఎలలు దాటింది. ఎలాగా పండిట్ మనకి సంతూర్ పండిట్ శివకుమార శర్మ గారు అని ఉంటే ఈ హిందుస్థానీ సంగీతంలో ఎంతో సాధించిన తర్వాత ఆ పండిట్ సంతూర్ శివకుమార శర్మ గారితో కలిసి ఈయన పేరు హరిప్రసాద్ చౌరసి, ఆయన శివకుమార శర్మ హరి శివ అనే పేరుతో మన బాలీవుడ్లో కొన్ని సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ కూడా వీళ్ళిద్దరూ కలిసి చేశారు. అప్పుడులో జంటగా చేయడం అలా బాగా ప్రాముఖ్యత ఉండేది అనమాట. ఈయన ఫ్లూటు, ఆయన సంతూర్ కాబట్టి హరి శివ అనే పేరుతో ఆ స్టేజ్ మీద చాలా ప్రపంచం చాలా ప్రోగ్రెస్ ఇచ్చారు. జుగల్బందీ అంటారు దాన్ని. ఇద్దరు విద్వాంసులు 2 రకాలుగా పెర్ఫామ్ చేస్తే దాన్ని జుగల్బందీ పోటాపోటీగా సాగుతుంది. ఆ పోటాపోటీ అనుకోవచ్చు. అలాంటి జుగల్బందీలు ఇచ్చినటువంటి ఈ హరిప్రసాద్ చౌరసే గారు, శివకుమార్ శర్మ గారు ఇద్దరు కలిసి, అంటే సినిమాల్లో కూడా సిల్సిలా అని ఒకటి, చాందిని మనందరికీ తెలుసు, చాందిని, ఆ డర్ అని ఒకటి, విజయ్ అని ఒకటి, ఇలాగా చేసిన సినిమాలన్నీ కూడా మ్యూజికల్గా చాలా పెద్ద హిట్స్గా మంచి ఆల్బమ్స్గా కూడా ఈ బాలీవుడ్ కూడా హరిప్రసాద్ చౌరసి ఆయన మిత్రుడైన శివకుమార్ శర్మతో కలిసి ఆయన ఒక ప్లేస్ స్టాండర్డ్స్ క్రియేట్ చేశారని చెప్పాలి. తర్వాత ఒరిస్సా ఫీచర్ ఫిల్మ్స్లో కూడా ఆయన చాలా సినిమాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత ఈ మొత్తం దేశవ్యాప్తంగా అలాగే అంతర్జాతీయంగా కూడా పలువురు ప్రముఖ సంగీత విద్వాంసులతో కూడా, అంటే వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడంలో జాకీర్ హుస్సేన్ కానీ ఇటువంటి వాళ్ళందరితో, అలాగే వెస్ట్రన్ ఆర్టిస్ట్ ఉంటారు పెర్ఫార్మర్స్, వాళ్ళతో కూడా కలిసి ఎన్నో ఆల్బమ్స్, అద్భుతమైనటువంటి ఆల్బమ్స్. అది హరిప్రసాద్ చౌరసి ఫ్రోడ్ పెడితే మార్నింగ్ రాగాస్ అని, అలాగే హరిప్రసాద్ రాగాస్ అని, అలా చాలా ఆల్బమ్స్, అంటే ఇంటర్నేషనల్ ఫేమ్ తీసుకొచ్చినటువంటి ఆల్బమ్స్ ఆయన తయారు చేసి ఈ సంగీత ప్రియులందరికీ అందించారన్నమాట. ఆయన ఫ్లూట్ గానంతో ఇప్పుడు కూడా పొద్దున్నే ఒక రిలాక్స్ అవ్వాలన్న, రాత్రి పడుకునేటప్పుడు రిలాక్స్ అవ్వాలన్న ఈ హరిప్రసాద్ చౌరసి గారి ఆ వేణుగానం వింటే మనకి ఎక్కడో వేరే ప్రపంచంలోకి వెడుతున్నట్టు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అలాంటి భగవంతుడు శ్రీకృష్ణుడు వచ్చి మనకు వాయించి వినిపిస్తున్నాడు. ఈ బాన్సురి ఈ వేణుగానం మనకు వినిపిస్తున్నారు బాన్సురి అనే మురళి ద్వారా అని కూడా మనకి అనిపిస్తుంది. అటువంటి అనుభూతి కలుగుతుంది అన్నమాట. అంతటి గొప్ప విద్వాంసుడు ఈయన. ఆయన నిరంతరం సాధన చేస్తూ ఈరోజు కూడా సాధన చేస్తూ ఉండేటువంటి గొప్ప హరిప్రసాద్ చౌరసి గారు. అంటే ఇక్కడ మొత్తం మనకి చాలా తక్కువ మంది ఉంటారు.
కళాకారులు వేణువులు అంటే మురళి వాయించడంలో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇటు సౌత్ కానీ, అటు నార్త్ కానీ, లేదా కర్ణాటక కానీ, హిందుస్థానీ కానీ ఈ శాస్త్రీయ సంగీతాన్ని అభ్యాసం చేసి వాయించేవాళ్ళు. ఎందుకంటే దానికి ఊపిరితిత్తులతో దమ్ము తీసుకునే ఆ కెపాసిటీ సామర్థ్యం ఎక్కువ ఉండాలన్నమాట. ఆయన ఆ విషయంలో చిన్నప్పుడు మా నాన్నగారు మల్ల విద్య నేర్చుకోమన్నారు, మల్ల యుద్ధానికి సంబంధించి. అప్పుడు నేర్చుకునే యుద్ధ విద్య తాలూకా ఆ స్టామినా నాకు ఇప్పుడు ఈ ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు నాకు ఉపయోగపడింది కూడా ఆయన పలుమార్లు చెప్పడం జరిగిందన్నమాట. ఇంతే కాకుండా జాతీయంగా అంతర్జాతీయంగా కూడా ఎన్నో అవార్డులు మన దాంట్లో మన భారతదేశం నుంచి కూడా సంగీత నాటక అకాడమీ అవార్డు ఒకటి, అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ అవార్డ్స్లో పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డు ఒకటి, ఇవాళ ఎన్నో అవార్డులు వాటికి పెట్టి కూడా పెద్ద లిస్టే జరుగుతుంది, చాంతాడ లిస్టే జరుగుతుంది. ఆ రకంగా హరిప్రసాద్ గారి జీవితంలో మన భారతదేశం మొత్తంలో తీసుకుంటే కనుక ఈ పర్టికులర్గా ఫ్లూట్ ఆర్టిస్టులు ఫ్లూట్ మాస్టర్స్ విషయం తీసుకుంటే ప్రథమ వరుసలో ఉంటాడనమాట. టాప్ 10 తీసుకుంటే ప్రథమ వరుసలో మనం చెప్పుకోదగ్గ విషయం ఎవరిదైనా ఉందంటే హరిప్రసాద్ చౌరసియా. ఆయన నిరంతరం ఒక విద్యార్థిగా కొత్త కొత్త విషయాలు అభ్యసిస్తూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ తోటి సంగీత విద్వాంసులు అంటే రకరకాల వాయిద్యకారుల అందరితో కలిసి జుగల్బందీ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇదే ఇంతకుముందు చెప్పినటువంటి చాలా సెలెక్టివ్గా కొన్ని అద్భుతమైన సినిమాలకి సంగీత దర్శకత్వం వహిస్తూ ఆయన భారతదేశ సంగీతానికి ఇంత పర్టికులర్గా హిందుస్థానీ సంగీతానికి విలువ ఫ్లూట్ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని ఖ్యాతిని తీసుకొచ్చిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే మనకి హరిప్రసాద్ చౌరాసియా, అంటే గాడ్ ఆఫ్ ఫ్లూట్ అని అంటారని కూడా చెప్తాను. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ హరిప్రసాద్ చౌరాసియా గారు అంటే ఆయన ఒక బ్రాండ్గా తయారైపోయారు, ఫ్లూట్కి ఒక బ్రాండ్గా మనకి ఆయన నిలిచిపోయారంటే అతిశయోక్తి లేదు. ఈరోజు కూడా చాలామంది ఆయన ఆదర్శంగా తీసుకుని ఫ్లూట్ నేర్చుకుని ఆయన ఆదర్శంగా చూసుకుని ఆ ఫ్లూట్ రంగంలో నిష్ణాతులు అవుతున్నారు, ఎక్స్పర్ట్స్ అవుతున్నారు. ఇంకొక ఇదే మార్గంగా చెప్పాలంటే ఆయన నేర్చుకుని వదిలేయకుండా ఒక 2 సాంప్రదాయ పద్ధతిలో గురు శిష్య సాంప్రదాయంలో 2 ఇన్స్టిట్యూట్స్ కూడా ఆయన ప్రారంభించారు. ఒకటి భువనేశ్వర్లో, 2 ముంబైలో. ఆ బృందావన్ గురుకులని ఆ రకంగా వేసి అక్కడ అందరికీ కూడా ఈ బాన్సురి వేణు నాదంలో ఆయన తర్ఫీదు ఇవ్వడం, తర్వాత తదనంతరంగా ఆ గురుకులాలు ముందుకు తీసుకెళ్ళి అందులోంచి కూడా ఎంతో అద్భుతమైనటువంటి వేణు అంటే ఫ్లూట్ కళాకారులు మనకి భారతదేశంలో తయారవ్వడం కూడా మనం నిజంగా ఆయన చేస్తున్న సేవలకి మనం నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలా ఆ చెవులలో వీరులో విందుగా ఆయన మనకి వేణునాదం వినపడుతుంటే ఒళ్ళంతా పులకిస్తుంది, మన మనసు వేరే ప్రపంచంలో ఓలాడుతుందని చెప్పాలి. సో హరిప్రసాద్ చౌరాసియా గారి జన్మదిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్తూ, అలాగే హిందుస్థానీ లేదంటే వేణు కళాకారులు మన వేణునాదం అంటే ఇష్టపడే ప్రతి సంగీతకారుడికి ఎవరికి ఇష్టం ఉండదండి, ప్రతి ఒక్కరికి ఇష్టమే. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇటువంటి మ్యూజిక్ ఇంకా అందివ్వాలని కోరుకుంటూ సెలవు.